హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రేమ కావాలి. మన గెస్ట్లు వచ్చారు, మీరు రెడీగా ఉన్నారు, గొడవలు కూడా బాగానే జరిగినాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. అట్లుంటది మనతోని. మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఇటు నుంచి ఒకళ్ళు వస్తారు, ఇటు నుంచి ఒకళ్ళు వస్తారు. మీకు ఒక చిరొక విజిల్ ఇస్తాం. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఫస్ట్ ఎవరైతే విజిల్ ఊస్తారో వాళ్ళు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారు. ఒకవేళ కరెక్ట్ గా చెప్తే అవతల వాళ్ళకి, ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. ఒకవేళ రాంగ్ చెప్తే వీళ్ళకే పనిష్మెంట్ ఉంటది. ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఈ ఎపిసోడ్ ని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే కేఎస్ ఈవెంట్స్. ఎలాంటి బర్త్డే పార్టీస్ కైనా లేదా మీ ఇంట్లో ఫంక్షన్స్ కైనా గ్రాండ్ గా జరగాలంటే కేఎస్ ఈవెంట్స్ ని కాంటాక్ట్ అవ్వండి. నా దగ్గర క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారో రండి, మన సైడ్ నుంచి ఎవరు వస్తున్నారో రండి రా. జాగ్రత్తగా వినండి. ఒక లారీ డ్రైవర్ రోడ్డుకి సిగ్నల్ పడ్డా కూడా అది పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అది ట్రాఫిక్ పోలీస్ చూసినా కూడా ఆయన ఆపలేదు. ఎందుకు ఆపలేదు? మాదే ఫస్ట్. చెప్పమ్మా. అంబులెన్స్ కాదు, ఒక లారీ డ్రైవరే అంబులెన్స్ డ్రైవ్ చేస్తున్నాడు. అది ఆపకూడదు కదా, వెళ్ళిపోయాడు. నీకు అర్థమవుతుందా? లారీ నడిపేవని లారీ డ్రైవర్ అంటారు, అంబులెన్స్ నడిపేవని అంబులెన్స్ డ్రైవర్ అంటారు, షిప్ నడిపేవని షిప్ డ్రైవర్ అంటారు. మీ మట్టి బుర్రలకు అర్థం కాదని లారీ డ్రైవర్ అని చెప్పా. అందుకే మీ మట్టి బుర్రని అడిగింది. అంబులెన్స్ అనేది రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే, మీకు ట్రాఫిక్ పోలీస్ అతను ఎందుకు ఆపలేదంటే లారీ డ్రైవర్ వెళ్తున్నాడని చెప్పాను, లారీలో వెళ్తున్నాడని చెప్పలేదు. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళి క్రాస్ చేశాడు రోడ్డు, దానికి ఎందుకు ఆపుతాడు? ఆపడు కదా. అదే లాజిక్. ఓకే ఏంటి నువ్వు నాకు దానా ధర్మం ఇస్తున్నావా ఏంటి? మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మా వాళ్ళే గెలిచారు. మా వాళ్ళు అడిగినట్టు పనిష్మెంట్ ఏంటంటే, ఇందాక నుంచి పాటలు పాడుతున్నావు కదా, నువ్వు అది ఏడుస్తూ పాట పాడితే ఎలా ఉంటది అనేది పాడాలి. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవిందుకు, నీ తెలుగు అర్థమవుతుందా? ఏడుస్తూ అంటే ఆ సినిమాలో అమ్మాయి ఏడుస్తూ పాడింది కాబట్టి తెలుసా తెలీదా? తెలియకపోతే అడగండి ప్రేక్షకుల్ని. ఆవిడ ఇన్సైడ్ ఏడుస్తుంది. మీరు ఏడిచినట్టే ఉంది, ఆగండి. అందుకే ఏడుస్తూ పాడింది. సెకండ్ క్వశ్చన్ రండి అమ్మా, మీలోంచి ఎవరు వస్తారు రండి. ఒక మామిడి చెట్టు కింద ఒక మోగవాడు, ఒక చెవిటివాడు, ఒకటి గుడ్డివాడు కూర్చున్నారు. పైనుంచి ఒక జాంకాయ పడింది. వాళ్ళలో ఫస్ట్ ఎవరు తింటారు? చెప్పురా. ముగ్గురు తింటారు, ఎందుకంటే కోసుకొని మాకే వచ్చింది పాయింట్. మామిడి చెట్టు కింద జామకాయ ఎలా వస్తుంది? బ్రెయిన్ అంటే ఇట్లుండాలిరా, అట్లా కాదు. ఊరికే మా వెనక పడితే ఏం వస్తుందయ్యా? అమ్మా, ఇందాక నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అని కాంచి నీ వెనక ఊడు పడట్లేదు అంటున్నావా? పడమని ఇంటెత్తరావా? ఏంది మాకిది? మా ఊళ్ళు ఓడిపోయారు కాబట్టి మీరు పనిష్మెంట్ చెప్పండి. మా ఊడు చేయడానికి రెడీగా ఉన్నారు. సరే, మీకు పనిష్మెంట్ ఇవ్వటం రాదు కాబట్టి నేనే ఇస్తాను మా ఊడికి. ఆపకుండా మా నువ్వు మగోడిరా. అదే నిన్ను తీయమంటే నువ్వు ఎన్ని తీస్తావు? మన అన్ని వేరే ఉంటాయి. థర్డ్ క్వశ్చన్ కి రండి. భోగికి 12 పెట్టెలు ఉన్నాయి. ఇంజనీర్ వచ్చి 7 పెట్టెలు తీసుకెళ్లాడు. ఇంకా ఎన్ని పెట్టెలు ఉంటాయి? మీకు భోగి అంటే తెలుసు కదా? ఏంటి భోగి అంటే? మంట. భోగికి 12 పెట్టెలు ఉన్నాయి. ఆ ఇంజనీర్ వచ్చి 7 తీసుకెళ్లాడు. ఇంకెన్ని ఉంటాయి? 4 5 ఉంటాయి. 12 ఉంటాయి కదా, 7 తీసుకెళ్లాడు, 5 ఉంటాయి ఇంకా. ఓకే, ఆ అమ్మాయికి 6 అనుకుంటున్నా. అనుకోను, వాడే కూర్చొని మీరెవర్రా చెప్పండి. భోగికి 12 పెట్లు ఉంటాయి అన్నారు, వాటిలో 7 తీసేయాలా? భోగి 12 పెట్లు ఉన్నప్పుడు మొత్తం తీసుకెళ్తారు కానీ ఎట్లా ఇంకా మిగలవు కదా. కానీ మీ అందరి భలే బుర్రలబ్బా. ఎందుకంటే అసలు భోగి అంటేనే ఒకటే, ఇంజన్ కి పెట్లు ఉంటాయి కానీ భోగికి పెట్లు ఎందుకుంటే ఏదైతే
అల్టిమేట్ గా మేము గెలిచాంగా. మీరే గెలిచారు. మా వాడిని ఏం చేయమంటారు? ముద్దు పెట్టమంటారా? చెప్పండి పెడతాడు. అలాంటి భయంకరమైన మాకు అవసరం లేదు. ఈ అమ్మాయికి పెడతావా? నేను ఒక టాస్క్ ఇస్తా మా వాడికి. నీకు ఒక లవర్ ఉండేది, బ్రేకప్ అయిపోయిందిరా. నీకు బ్రేకప్ చెప్పిన లవర్ వర్ష నాతో కనపడింది. నువ్వు ఎలా మాట్లాడతావు, ఏం చేస్తావు? ఫస్ట్ నిన్ను లాగి పెట్టి కొడతా. నేనేం చేశా? నువ్వు దాంతో తిరుగుతున్నావు కదా. సరే నువ్వేం చేస్తావు చెయ్యి. ఇదిగో మీ ఇద్దరం వెళ్తున్నావు. వస్తే దుర్మార్గుదా, పాపిష్టిదానా, సిగ్గుందా నీకు? నాకెందుకు లేదు, ఉంది. మరి వీడితేందుకు తిరుగుతున్నావే? బేబీ ఎవడీడు? వాడా మా తమ్ముడు. తమ్ముడు మర్యాదగా నీ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపో. నీ తమ్ముడిని కూడా ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతా. లాస్ట్ క్వశ్చన్. ఇంకా 3 ఉన్నాయన్న. 2 క్వశ్చన్లు అడిగాం. ఏంటి పోయి మర్చిపోయి మధ్యకి దగ్గర ఏంటి? మరువకురా విడువకురా నలుగురిలో నన్ను విడువకురా. ఒరే ఆడియో దాని మైక్ ఆపేయండి రా. మీరు దండం పెడతాను రా. 4th క్వశ్చన్ రండి అప్ప. ఒక షర్ట్ ఆడటానికి 2 నిమిషాలు పడితే 20 షర్ట్లు ఆడటానికి ఎంత టైం పట్టింది? నిమిషాలే. ఎందుకు? అన్న ఒకేసారి ఆరబెడతా. ఈ రోజు వాటికి టాస్క్ ఏంటంటే, మొన్న ఎపిసోడ్ లో మీరు మిరపకాయలు మాతో తినిపించారు కదా, ఈ రోజు మిరపకాయలు మీ ఇద్దరు తినాలి. నేనున్నానమ్మా పనిష్మెంట్ లో. ఏం మొన్న మాతో తినిపోయేదా? ఒక్క నిమిషం. అప్పుడు నీకు సిగ్గులేక తిన్నావు, నాకు సిగ్గు ఉంది, నేను తిన్నాను. ప్లేట్ పట్టుకొచ్చుకోవాలి. మేము ప్లేట్ పట్టుకున్నాం కదా మొన్న ఎపిసోడ్ లో. ఆ ప్లేట్ ఇచ్చి కొడతాను నిన్ను. ఎల్లులోపు నేను చంపేస్తా చెప్తున్నాను. విమ్ము గారు మీరు తినరా మిరపకాయలు? తినిపించాలా? ప్రతిసారి దీని ఎంట్రీ అంటే. నెక్స్ట్ ఎవరో రండి రా మన సైడ్ నుంచి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒక బిల్డింగ్ కి 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఫస్ట్ అంతస్తులో బాల్ ఉంది, సెకండ్ అంతస్తులో వాచ్ ఉంది, థర్డ్ అంతస్తులో నూడిల్స్ ఉంది. 3 ఒకేసారి కిందకేస్తే ఏది ఫస్ట్ కింద పడింది? నూడిల్స్. ఎందుకురా? అది తక్కువ వెయిట్ ఉంటాయి కదా అన్న. నేను చెప్తా ఫాస్ట్ ఫుడ్ కాబట్టి నూడిల్స్ పడతాయి. ఆన్సర్ కరెక్టే, కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది తప్పురా. అంటే ఆఫ్ మార్క్ అని వస్తుంది కదా అన్న. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అదే ఆడబట్టుకొచ్చారా ఇలా మీరు? అడుక్కుంటున్నారా? హాఫ్ మార్క్ ఎత్తుంది కదన్నా నాకని. ఓకే కూర్చోపోండి. సూపర్ అబ్బా, ఇద్దరు బాగా ఆడారు. కానీ గెలిచింది ఎవరు? గెలిచింది మీ అమ్మాయిలే. ఒక ఆరిపోయిన దీపాల్లో పెట్టుకొని ఓడిపోయారు మీరు. అమ్మాయి చేతిలో ఓడిపోయారు. అవును, మాకు సిగ్గులేదు, ఓడిపోయాం. హలో, నా 2 భుజాల మీద ఈ షో వేసుకుని లేపుతున్నా పైకి. నీ భుజం మీద దాన్ని లేపు, దెబ్బకి చస్తావు. ఈ రోజు మనకు వచ్చిన గెస్ట్ లో అన్న, ఈ క్వశ్చన్ లో ఆన్సర్లు లేటుకన్నా తెలిసినయా ముందే? ఆ ట్రైన్ ఒకటే ఐడియా వచ్చింది, మనం ఆన్సర్ చెప్పొద్దు కదా, బాయ్స్ చెప్పాలని. సో ఇదన్నమాట ఫస్ట్ రౌండ్ లో మీ అమ్మాయిలే గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.